దేవుని నామమునకు స్తోత్రమండి. ఈనాటి ధ్యానాంశము యేసుక్రీస్తు చిత్తరువులలో అనగా ఆయన నామములో 9వ భాగము జీవమండి. నేను జీవమునై ఉన్నాను. యోహాను సువార్త 14 అధ్యాయం 6 వచనంలో వివరించారండి. మేడగదిలో శిష్యులతో మాట్లాడుతూ యేసు తానేమై ఉన్నారో త్రిత్వ మర్మమును చెప్పారండి. ఆయన సత్యము, మార్గము, జీవము అంటే ఆయనే జీవానికి మార్గమని, అదే సత్యమని చెప్పదలుచుకున్నారండి. ఈ 3 మాటలు ఒకదానికొకటి అనగా జీవము సదాకాలమున్న సత్యం. ఆ జీవం పొందడానికి, గ్రహించడానికి యేసే మార్గమని ఆ మాటల భావం అండి. క్రీస్తు జీవనానికి అంతటికిని మూలం. మనకు కలిగిన జీవము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల లేదా ఆత్మ, ప్రాణ, దేహాత్మల త్రిత్వ కలయిక. మన శరీరము, దానికి కావలసిన ఆహారము నీరు, గాలి అనగా ప్రాణవాయువు ఆయన కలుగు చేసిందే అండి. మనము ఆయన సృష్టి. ఆయన మంచితనానికి, ప్రేమకి మనము గుర్తులము. క్రీస్తు మన జీవనానికి ఆధారం కావడంతో ఓ ఉద్దేశం ఉందండి. మన ప్రాణాన్ని శూన్యంగానో వివేకహీనంగానో కాకుండా కాపాడే బాధ్యత ఆయనదే. కేవలం ఉనికిలో ఉండడానికి మిన్నగా విమోచిస్తున్నారు. మనకు జీవాన్ని సమృద్ధిగా దయచేస్తూ ఉన్నారు. క్రీస్తు లేకపోతే నిజానికి జీవితమే లేదు. క్రీస్తు మన జీవితంలోనికి ప్రవేశించకపోతే మన జీవితాలు అర్థవంతంగా అనిపించవండి. మనమే వరమో ఎన్నటికీ అర్థమై కాదు. ఆయన మనతో ఉంటే మనము విశ్వఘటన కన్నా, అణువుల సంఘటన కన్నా, జీవ పదార్థ చలనం కన్నా, జగత్ చదరంగములో ఓ పాము కన్నా, ఆటలో బంతి కన్నా, మాంత్రిక ధూళి కన్నా, జంతు రూపంలో ఉన్న మట్టి ముద్ద కన్నా మిన్న అయిన వాళ్ళమని గ్రహింపు కలుగుతుందండి. క్రీస్తులో ఉన్నామంటే దేవుని కుమారులం అవుతామండి. కొలంబస్తో పాటు అమెరికా అన్వేషణకు వెళ్ళిపోతున్న బృందంలో ఒక అతను ఇలా వివరించేవాడట. ఈ యాత్ర పూర్తి చేసుకుని నా స్వదేశానికి వెళతానో లేదా నా చెప్పులు తయారీ ఉద్యోగం ఇంకెవరికన్నా ఆక్రమించుకోక ముందే నేను స్వాధీనం చేసుకోగలనో లేదో, అమెరికాను కనుగోవడం అనే అద్భుత నూతన సంతోషం కన్నా తన పాత జీవితం మీదనే అల్పమైనవే తమ జీవితాన్ని ఏలుబడి చేయడానికి అతను అనుమతించడం గమనిస్తామండి. వ్యాపారంలోను, యాజమాన్యంలోను అత్యున్నత స్థాయి సంపాదించాలని ఆలోచించే ప్రజలు అత్యున్నతమైన జీవితాన్ని కోరుకోవడం అంతకన్నా ముఖ్యంగా క్రీస్తు మన జీవితాన్ని శ్రేష్టంగా నిత్య జీవితంగా మార్చే ఆధారం అని గ్రహించము. ఆయనలోనే మనము సృజనాత్మకంగా, ఉత్పాదకంగా, బాధ్యతాయుతముగా, క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకొని శక్తి గలవారంగా ఉంటామండి. మనలోని శక్తి సామర్థ్యాలు సంపూర్ణ వాస్తవ రూపంలోనికి తెచ్చుకోవడానికి ఆయన వల్లనే సాధ్యమవుతుందండి. ఆయన నుంచి మనము జీవాన్ని, శక్తిని పొంది జీవిస్తూ, ఎదుగుతూ నిత్య జీవం పొందగలుగుతామండి. నిత్యమైన క్రీస్తు నీవు లేకుంటే మా ప్రయాణం ఏమిటి? కనుక నడిపించు సత్యమైన క్రీస్తు నీవు లేకుంటే గ్రహింపే లేదు, మా జీవితానికి అర్థమే లేదు. కనుక నేను గ్రహించినట్లు వెలుగు ప్రకాశించు. నిజమైన క్రీస్తు నాలో జీవించు. నీవు లేకుంటే నాకు ఎదుగుదలే లేదు, గమ్యమే లేదు, శూన్యమే అని వాపోవాలండి. కాబట్టి ఆయన జీవం మనలో ఉంచుకోవడానికి నీ జీవం మాకు కావాలయ్యా అని మనం ప్రార్థన చేద్దామని. ఆమె